పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ వివిధ హోదాల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా 17 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నామని వాపోయారు. రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికై ఉద్యోగ భద్రతకు అర్హత కలిగి ఉన్నట్టు తెలిపారు. అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తాము ఉద్యోగ భద్రతకు నోచుకోలేదని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించే తరహాలో తమకు కనీస వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు శ్రీనివాస్, రాజేందర్, వెంకటేశం పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం లేదు. కానీ మా కడుపులు మండి మేము ఈరోజు రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. 9వ రోజు కూడా మేము ప్రభుత్వానికి మా రిలే నిరాహార దీక్షలు తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మా భార్య పిల్లలను మేము వదిలిపెట్టుకొని ఈరోజు మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కొరకే ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వంకు నిమ్మకు నీరెత్తినట్టుగా చూడడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇట్లనే మా సమస్యలను పరిష్కరించడానికి ఎడల ఖచ్చితంగా ఇంతకంటే జగిత్యాల జిల్లా ధర్మపురిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్